హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ రొటీన్లో అయితే ఇక్కడ ముగ్గు చూపిస్తున్నాను. నా వీడియోస్లో డైలీ నేను ముగ్గే ఫస్ట్ వేయడం కానీ అలాగే షార్ట్స్లో కానీ ఎక్కువగా ముగ్గులు అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ ముగ్గు కూడా షార్ట్ వీడియోలో అయితే ఉంది. చూడాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ముగ్గు వేసిన తర్వాత అయితే మాత్రం ఇంక మార్నింగ్ కాఫీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. కాఫీ ప్రిపేర్ చేసుకొని అయితే నాకు ఇంట్లో కూర్చొని తాగడం అయితే మాత్రం అలవాట్లేదు. టెర్రస్ పైన కానివ్వండి, ఇలా మనకు ఒక చిన్న పార్కింగ్ ఉంది కదా, ఈ పార్కింగ్లో మొక్కలన్నీ చూసుకొని చల్లని వాతావరణాన్ని అలా ఎంజాయ్ చేస్తూ అయితే మాత్రం ఇక్కడ కూర్చొని కాఫీ తాగడం అంటే మాత్రం నాకు చాలా చాలా ఇష్టము. ఆల్మోస్ట్ ఇంట్లో కాఫీ చేసుకొని బయట వచ్చి ఈ విధంగా చెట్ల మధ్య కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, అల్లం కూడా చాలా తక్కువే, అలాగే జీడిపప్పు, పెద్ద సైజు ఉల్లిపాయ, 3 టమాటాలను అయితే పెద్ద సైజు 3 టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అయితే బాగా ఇవి మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఎక్కువ మసాలా అయితే ఏం కానీ యాడ్ చేయడం లేదు. అవసరం నా దగ్గర నేను హోమ్ మేడ్ చేసుకున్న గరం మసాలా ఉంది కాబట్టి నేను చెక్క, లవంగాలు కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా ఈ మాత్రం మగ్గిపోయిన తర్వాత అయితే మాత్రం స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఫ్రై చేసేటప్పుడు వేసుకోలేదు, ఇలా రుబ్బేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర. అవసరం లేదు అనుకున్న వాళ్ళు కొత్తిమీర స్కిప్ చేసేయచ్చు. ఇంకా మిక్సీ పట్టించుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు తిరుగుబాతులోకి ఆవాలు కాకుండా జీలకర్ర, చూసారు కదా, నేను చేత్తో ఇలా పట్టుకొని ఇలా ఒక చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను, ఆ ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. అవసరం లేదు అనుకుంటే స్కిప్ కూడా చేసేయచ్చు. మనకి కరివేపాకు హెల్తీనే కదా, వేసుకుంటే ఏం ప్రాబ్లం లేదనేసి అయితే మాత్రం ఆల్మోస్ట్ చాలామంది నాకు పన్నీర్ కర్రీలో వేరు అనిపిస్తుంది, నేనైతే ఇక్కడ వేసుకున్నాను. ఇంకా పన్నీర్ని చూడండి, ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్నాను. యాక్చువల్గా చాలామంది పచ్చిదే అలా వేసేస్తారు కర్రీలోకి, అలా వేయకండి. పన్నీర్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక మందపాటి కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఏదన్నా వెయిట్లెస్గా ఉండే బాండ్లీలో ఇలాంటి వాటిలో వేయించుకున్నారంటే అంటుకుంటుంది, ఫ్రై అవ్వదు సరిగా, అలానే కడాయి కతుక్కుపోతుంది. మందపాటి, ఇప్పుడు నేను ఉల్లిపాయలు అవి వేయించుకున్నాను కదా, అలాంటి కడాయిలో మాత్రం వేయించుకుంటే మందపాటి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుంటే మాత్రం భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా పన్నీర్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం నేను ఇక్కడ క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మనం వెజిటేబుల్స్ అంతా కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ క్యారెట్ కూడా మనకి హెల్తీనే కదా, ఓన్లీ పన్నీరు అనేసి ఇక్కడ నేను క్యారెట్ ముక్కలను అయితే కొంచెం తీసుకున్నాను. ఉల్లిపాయలు చూస్తున్నారు కదా, వేగుతున్నాయి. అస్సలు ఇక్కడ ఇంకా ఆయిల్ అనేది నేను ఎక్కువగా వేయించుకోలేదు. చూడు, పన్నీర్ ఈ విధంగా వేయించిన తర్వాత అయితే మాత్రం అలానే ఖాళీగా, దాంట్లో ఉప్పు ఏంగానే లేదు, తినడానికి భలే టేస్టీగా ఉంది. అదేవిధంగా పన్నీరు ఎప్పుడు కానీ ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ చేసుకొని అయితే కూరలోకి వేయండి. మనం పచ్చిదే వేసుకుంటే ఒక్కొక్కసారి కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా వేయించుకుంటే కూర కూడా చాలా టేస్టీగా అయితే మాత్రం బాగుంటుంది. ఇంకా మనం మిక్సీ పట్టించుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేస్తున్నాను. కానీ మీ దగ్గర గరం మసాలా లేదు అంటే మాత్రం ఫస్ట్ మనం ఉల్లిపాయలు, టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదా, అందులోకి 2 లవంగాలు, ఒక చిన్న పించాపు దాల్చిన చెక్క అయితే వేసుకోండి. కూర చాలా టేస్టీగా వస్తుంది. లేకపోయినా గరం మసాలా మనం ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా మసాలా ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు కూడా కానీ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకొని క్యారెట్ ముక్కలు అవి అయితే మాత్రం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. టేస్టీకి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఇంట్లో పట్టించుకున్న ధనియాల పొడి, అంటే ఆల్ స్పైసెస్ అండి, ధనియాలతో పాటు గరం మసాలా స్పైసెస్,
చాలా వరకు ఒక 10 ఐటమ్స్ పైనే ఎక్కువగా ఇంకా వేసి కూడా నేను ఇక్కడ ధనియాల పొడి అంటే గరం మసాలా పౌడర్ నేను చేసుకున్నాను. కాబట్టి అన్ని కూరల్లోకి నేను అదే పౌడర్ వాడేస్తాను. ఎక్స్ట్రా స్పైసెస్ ఏమి మిక్స్ చేయను. ఇంకా కారం కూడా హోమ్ మేడ్దే, నేను ఇంట్లో పట్టించింది. కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 స్పూనే యాడ్ చేసుకున్నాను. బాగుంటుంది. అలా మనకి కుదిరినప్పుడు గరం మసాలా వేసుకుంటే కూడా సరిపోతుంది. ఇక్కడ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా కూరలోకి వేసేస్తున్నాను. ఎక్కువ టైం పడదు, తొందరగా అయిపోతుంది. మనం పన్నీర్ని ఆ విధంగా ఫ్రై చేసుకొని మసాలానికి ఆనియన్స్ అంతా ఫ్రై చేసుకొని మనం రెడీ చేసుకున్నామంటే 5 నిమిషాల్లో కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇంకా చూసారు కదా, అతి తక్కువ 1-2 స్పూన్లంతా నీళ్ళు కూడా వేసుకున్నాను అంతే. ఇంకా ఆ తర్వాత కొంచెం ఫైనల్గా కూర రెడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కసూరి మేతి అయితే వేసాను. ఇంకా బటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిటికెడు కన్నా ఎక్కువగా షుగర్ అయితే వేసుకుంటున్నాను. షుగరు మనం మష్రూమ్ కర్రీకి, పన్నీర్ కర్రీకి, హోటల్లో మంచి బటర్ చికెన్కి కూడా కంపల్సరీ షుగర్ ఒక పించ్ ఆఫ్ అనేసి అయితే మాత్రం కూరల్లోకి తప్పకుండా వాడతారు. మనం ఇక్కడ టమాటాలను యాడ్ చేసుకున్నాం కదా, అందులో పాటు ఒక షుగరు బటర్ కూడా యాడ్ అవుతుంది కదా. టేస్ట్ అయితే భలే అద్భుతంగా చాలా బాగుంటుంది. ఒక పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేయాలి. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంకా చపాతీలకు పిండి కూడా వంటల చుట్టూ అయితే పెట్టేశాను. చపాతీలు కాల్చింది ఏది నేను ఇక్కడ వీడియో పెద్దగా చూపించలేదు. చేసి అయితే మాత్రం హాట్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాము. ఇంకా టేస్టీగా సూపర్గా అయితే మాత్రం చపాతీలు కూడా సుత్తి మెత్తగా రెడీ అయిపోయినాయి. కర్రీ కూడా మనకి సూపర్గా రెడీ అయిపోయింది. అసలు కర్రీ చూడండి ఎంత టేస్టీగా, ఎంత చక్కగా బాగుంటుందో అనేసి చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత చక్కగా ఉంది. ఎంత ఈజీ పద్ధతి కదా, ఈజీ వేగా ఉంది, చేసుకోవచ్చు. చూసారు కదా, కొంచెం పెట్టుకున్నా చాలు, చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రము. కసూరి మేతి కూడా కంపల్సరీ అనేసి ఏమీ లేదు, లేకపోయినా కానీ స్కిప్ చేయొచ్చు, అలాగనే తినచ్చు. చాలా బాగుంటుంది. కూర చూడండి చాలా గట్టిగా, కొంచెం తిన్నా కానీ సరిపోతుంది. ఇంకా చపాతీ కాంబినేషన్లకైతే అద్భుతంగా ఉందండి నిజంగా. పూరీలోకి, దోశలోకి, రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది నిజంగా. ఈ విధంగా అయితే మాత్రం చాలా ఈజీగా, తేలిగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.